లాంగ్వేజెస్ అంటాం కదా. ఇప్పుడు కంప్యూటర్ యొక్క లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, అవునా కదా. ఈ కంప్యూటర్ లాంగ్వేజ్ ఏం చేస్తుంది, మనం ఇచ్చే కమాండ్స్ ని లాంగ్వేజ్ లో మార్చేసేసి కంప్యూటర్ కి తెలియజేస్తుంది. మళ్ళీ కంప్యూటరు మనకు చెప్పే ఆన్సర్స్ ని ఈ లాంగ్వేజ్ మన భాషలో మార్చి మనకు చెప్తుంది, అవునా కదా. అలాగే ఎనర్జీ సెంటర్స్ యొక్క లాంగ్వేజ్ వేరుంటుంది. నీ ఆలోచనలు ఎనర్జీ సెంటర్స్ కి అర్థం కావు. నీ బాధ, నీ వ్యాధం ఎనర్జీ సెంటర్స్ కి తెలియదు. వాటికి తెలిసింది ఒకటే, చేయమంటే పని చేయడం, అర్థం కాకపోతే బ్లాక్ అవ్వడం, లేదంటే వ్యతిరేకం అవ్వడం, లేదంటే తనకు తానే డిస్ట్రాయ్ అవ్వడం. ఈ 4 అంశాలు ఎనర్జీ సెంటర్ కి తెలిసిన విషయాలు. 4 విషయాలే తెలుసు. దానికి పని చేయడం, రెండోది ఒకవేళ పని చేయలేని స్థితి వస్తే బలహీనం అయిపోవడం, లేదు వ్యతిరేకంగా పనిచేయడం, లేదు తనకు తానే డిస్ట్రాయ్ అవ్వడం. ఈ 4 ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. అలాగే రోబోట్స్ కి, యంత్రాలకి, వాటికి కూడా ఈ ప్రోగ్రామింగే ఉంటుంది. ఎందుకు ఉంటుంది, అవి మళ్ళీ మనల్ని డిస్టర్బ్ చేయకూడదు కదా, అవునా కదా. ఉపగ్రహాన్ని పంపాడు కదా అక్కడికి వెళ్ళి, ఆ ఉపగ్రహానికి ఒక ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలి, స్లీపింగ్ మోడ్ లో వెళ్ళిపోవాలి, అవునా కదా. లేదంటే కరెంటు ఇవి ఎక్కువ అవుతాయి కదా. సో వాళ్ళు ప్రోగ్రామింగ్ రాస్తారు. దాంతో అవసరం లేదనుకోండి, అదంతటా అదే ఎక్కడొక్కడ పడి పోయేలాగా, డిస్ట్రాయ్ అయ్యేలాగా ఎలా ఉంటుందో భగవంతుడు ఈ లోపలుండే ఎనర్జీ సెంటర్స్ కి ఆ ప్రోగ్రామింగ్ ని ఇచ్చాడు అనమాట. ప్రతి ఎనర్జీ సెంటరు నీకు ఉపయోగపడినంత కాలం ఉపయోగపడుతుంది, ఉపయోగపడలేని క్షణంలో బలహీనమవుతుంది, బలహీనమైన క్షణంలో వ్యతిరేకం అవుతుంది. అంటే ఏంటంటే తన ఎనర్జీ అనేది పని చేయకుండా అయితే ఖాళీ కూర్చోదు కదా. నా ఉలగాదులే కాసేపు బ్రష్ తీసుకుందాం అనుకోదు, బలహీనం అవుతున్న కొద్ది వ్యతిరేకత వచ్చేస్తుంది. అంటే అది మనకు ఉపయోగపడే పని కాకుండా బాధ కలిగించే ఆపోజిట్ వర్క్స్ చేసేస్తుంది. సో అలా వర్క్ చేసి డిస్ట్రాయ్ అయిపోతుంది. ఈ 4 దశలు ప్రతి ఎనర్జీ సెంటర్ కు ఉంటాయి. సో ఈ ఎనర్జీ సెంటర్ ని నువ్వు నియంత్రించాలంటే, ఈ ఎనర్జీ సెంటర్స్ ని నువ్వు ఉపయోగించుకోవాలంటే నీకు దాని లాంగ్వేజ్ తెలియాలి. దాని లాంగ్వేజే క్రియ. సో క్రియాయోగం అనేది ఏంటంటే ఎనర్జీ సెంటర్స్ ని నీకు నచ్చినట్టుగా, నీకు అనుకూలంగా మార్చుకోవడానికి, ఎనర్జీ సెంటర్స్ ఏదైనా బ్లాక్ అయితే దాన్ని అన్బ్లాక్ చేసుకోవడానికి, ఎనర్జీ సెంటర్ వీక్ అయితే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఎనర్గైజ్ చేసుకోవడానికే మనం క్రియాయోగం అనేటటువంటి సాధనని చేయవలసి ఉంటుంది. ధన్యవాదాలు.